సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. భాస్కర్ భట్ల సార్ ఇప్పుడు మాట్లాడతారు. ఇంత ఘన విజయం సాధించిన మనశంకర వరప్రసాద్ గారి సినిమా యూనిట్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిర్మాతలు సాహు గారు, సుస్మిత్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్ళు అయిన సందర్భం లాస్ట్ ఇయర్. చిరంజీవి గారితో ఏదైనా ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి వర్క్ చేయాలని చాలా కోరిక ఉండేది. ఆ కోరిక అనిల్ గారి ద్వారా ఈ సినిమా ద్వారా తీరింది. థ్యాంక్ యూ అనిల్ గారు. గత సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం, అందులో మంచి ఫ్యామిలీ సాంగ్ ఇచ్చారు. మళ్ళీ ఇందులో కూడా ఈ భార్యాభర్తల మధ్య సాంగ్ ఇచ్చారు. సో నాకు కెరీర్కి కానీ నా రైటింగ్ స్టైల్కి కానీ కొంచెం డిఫరెంట్ సాంగ్స్ ఈ రెండును. కాకపోతే అనిల్ గారు ఫస్ట్ అన్నారు, మీకు ఆ మొగుడు పిల్లల గొడవలు, రొమాన్స్ అది రాయడంలో మీకు బాగానే ఉంది సార్, గోదావరి గట్టు అలాగే రాశారు, ఇది రాశారని. అలాంటి సిచ్యువేషన్ నాకు ఇచ్చి నన్ను నమ్మి అంత అవకాశం ఇచ్చిన అనిల్ గారికి, అలాగే ఇంత మంచి బాణీ ఇచ్చిన బీమ్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలామంది డైరెక్టర్లతోటి బాగా రాయడానికి ఏమడదు కానీ ప్రతి రైటర్ రాస్తాడు. అది ఎలాగా ఎవరు ఓకే చేయగలుగుతారన్న దాంట్లోనే డైలమాలో ఉండిపోతాం ఒక్కోసారి. బట్ అనిల్ గారితో నాకు ఆ ప్రాబ్లం లేదు. అందుకని నేను ఎంత ఎగ్జైట్ అవుతానో ఆయన అంత ఎగ్జైట్ అవుతారు వినిపించినప్పుడు. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇందులో ఈ పాట రాసినప్పుడు ప్రతి లైన్కి మొత్తం టీము, అనిల్ గారి టీం దాదాపు 20 మంది అందరూ విన్నారు ఈ పాట, అందరూ క్లాప్స్. అలాగే ఇందులో నాకేమనిపిస్తుంది అంటే, ఒక ఎంత చిరుతుపుల్ లాంటి భర్త అయినా కూడా క్యూట్ కుందేలు లాంటి భారీ కోపం వస్తే ఎలాగవుతుందనేదే ఇందులో ఫస్ట్ చరణంలో ఫస్ట్ పల్లెలో రాయడం జరిగింది. కుందేలు కోపం వస్తే చిరుతుకు చెమటలు పట్టేయాలి. అది చిరంజీవి గారి పేరుని అక్కడ ప్రస్తావిస్తూ చిరంజీవి అభిమానులందరికీ వర్కౌట్ అయ్యేలాగా ఆ లైన్ రాయడం జరిగింది. అలాగే నీ తప్పులు 1-2 చిత్రగుప్తుడి చిట్టాలా అనే లైన్ నిజంగా రాస్తూనే అనిల్ గారికి ఇది నచ్చుతుందా, ఇది ఓకే చేస్తారా అని టెన్షన్ ఉండేది. కానీ ఫస్ట్ ఆయనకి బాగా నచ్చాయి చాలా. అలాగే కలకత్తా కాళీమాత నీకు మేనత్ అయ్యేలా అని లైన్ కానీ చాలా మంచి పాట ఇచ్చారు అనిల్ గారు. మరోసారి మీకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ వెంకటేష్ గారికి గోదావరి గట్టు పాట పెడితే, ఇప్పుడు చిరంజీవి గారు వెంకటేష్ గారు యాక్ట్ చేసిన సినిమాలో మీసాల పిల్ల పడ్డం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతూ తోటి రచయితలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనంత్ శ్రీరామ్ గారు ప్లీజ్.